దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ విశ్వాసులందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి సమయంలో ఆన్లైన్ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థనాపూర్వకంగా ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభిద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో నాయన మరి ఆన్లైన్లో ఆరాధన ప్రారంభించుండగా నీ సన్నిధి, నీ కాపుదల మాకు అందించమని అడుగుచుంటూ ఉన్నాం. నీ కృపలో భద్రపరచండి. ఇదిగో నాయన, ఎవరైతే నాయన ఆన్లైన్ ఆరాధనకు సిద్ధపడి వీక్షిస్తూ ఉంటున్నారో వారందరిని మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. నీ కృప కాపుదలలో వారిని భద్రపరచండి, బలపరచండి. నేను మా పాటల ద్వారా మీరు మహిమపరచబడి నీ వాక్యం ద్వారా మా ఆత్మలు బలపరచుకోవడానికి కృపను దయచేయండి. నేను ఆది నుంచి ఆఖరి నిమిషం వరకు మీరే అధ్యక్షులుగా ఉండి ఆత్మ నడిపింపును మాకు అందించమని సర్వగంత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచుంటూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకుని దేవుణ్ణి మహిమపరుద్దాం. జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. రాని పాత్రగాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికి రాని పాని సువార్తలోని పాదాలన్నీ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యంతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగతుత్పత్తిదారి, జీగటమన్నైన నా వంక
లంక నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జీగడ్డమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పాట ద్వారా దేవుని మహిమపరచబడ్డాడని విశ్వసిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఈ సమయంలో మరొకసారి నీ పాద సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై మీ వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలమంతా నీ కృపా కాపుదల్లో కాపాడి భద్రపరిచి దాని సమయంలో నాయన నీ సన్నిధిలో ఇటు రీతిగా కూడుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో నాయన నీ కృపలో కాపుదల్లో మమ్మల్ని భద్రపరుచుకోవడానికి నీ వాక్యం ద్వారా బలపడడానికి నీ అభిషేకము మా పైన ఉంచండి. నీ అభిషేకంతో మేము మాట్లాడులాగు నీ వాక్యం ద్వారా సూటిగా మా హృదయాలతో మాట్లాడండి. మా హృదయాలతో మాట్లాడమని అడుగుచుంటున్నాం. మా కుటుంబాలతో మీరు మాట్లాడండి. మమ్మల్ని చూచుచున్న దేవుడు నాయన, నీ దృష్టిలో నాయన మేము నిత్యము ఉంటూ ఉన్నాం. అందును బట్టి మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మేము బలపడడానికి కృపను దయచేసి నడిపించమని, మీ అభిషేకంతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచుంటూ ఉన్నాం మా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, విచారకరమైన సంఘటన. మరి మన పెద్దలు సహోదరులు భీమారావు గారి తల్లిగారు దొండపాటి వీరమ్మ గారు నిన్నటి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు. మరి వారి కుటుంబం మొత్తము కూడా చాలా విచారంగా ఉంటూ ఉన్నారు. మరి తల్లిని కోల్పోయిన మరి కుటుంబం ఆదరించబడినట్లు మరి నేటి పరిస్థితుల్లో మరి భీమారావు గారు కానీ వారి సహోదరి కువైట్లో ఉన్న సహోదరి కానీ మరి దేశం వెళ్ళి వారి తల్లిగారిని చూసుకునే పరిస్థితి లేకపోయింది. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ధైర్యపరిచి బలపరచులాగున మీరందరూ కూడా వారి కుటుంబం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సహోదరి దయమణి గారి బుంగా దయమణి గారి మరిది గారు మరి కువైట్ దేశంలో ఉంటూ ఉన్నారు. మరి వారు కూడా మొన్నటి దినాన్న ప్రభు సన్నిధికి చేరారని విన్నాం. మరి వారి కుటుంబం గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే కుటుంబస్తులేమి మరి సంఘస్థులేమి ప్రతి వారు కూడా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. మరి అయినప్పటికీ కూడా దేవుడు మహాకృపను బట్టి మనల్ని ఇటు రీతిగా కాస్తూ కాపాడుకుంటూ రక్షిస్తూ బలపరుస్తూ ఆయన కృపలో ఆయన రెక్కల చాటున మనందరినీ భద్రపరిచి నడిపిస్తూ ఉంటూ ఉన్నాడు. నిత్యము ఆయన సమాధానంతో మనల్ని బలపరుస్తూ ఉంటూ ఉన్నాడు. మరి అనేకమైన ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ, బాధలు వేదన శోధన ఎన్ని ఎదురైనప్పటికీ కూడా
దేవుని మహాకృప మన మధ్యన ఉంటూ ఉన్నది. అందును బట్టి ఆ జీవాధిపతి అయిన దేవునికి నిత్యము స్తుతులు స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉంటూ ఉన్నాం. అయితే ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే మరి ఎక్కడెక్కడో ఉంటూ ఉన్న మనమందరం కూడా మన కుటుంబస్తులు దేశంలో ఉంటూ ఉన్నారు. వారందరిని విడిచిపెట్టి జీవనోపాధి కొరకు మరి కుటుంబాలు ఉద్ధరించుట కొరకు మనమందరం కూడా మరి దేశాన్ని విడిచిపెట్టి కుటుంబస్తులను విడిచిపెట్టి మరి అనేకమైన దేశాల్లో మనమందరం ఉంటూ ఉన్నాం. అయితే దేవుని ఉగ్రతో మనుషుని యొక్క పాపము, మానవుని యొక్క పొరపాట్లో కానీ నేటి పరిస్థితులు భయంకరంగా మారిపోయి మరి ఒకరికొకరు సంబంధం లేనట్టు భయంకరమైన వేదన దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. అనేకమైన సంఘటనలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి గొప్ప గొప్ప పండితులేమి, దైవభక్తులేమి, గొప్ప గొప్ప ప్రవక్తలేమి వాళ్ళు సూచించే సూచనలు ఏంటి అని అంటే యేసు ప్రభు గారు త్వరగా రాబోతూ ఉంటూ ఉన్నారు. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంటూ ఉన్నది. దానికి సంబంధించిన సూచనలన్నీ కూడా జరుగుతూ ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు భయంకరమైన మహమ్మారి వెళ్తూ ఉంటూ ఉన్నది. అది మానవుని సృష్టి అని కొంతమంది తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. అది ఏమైనప్పటికీ కూడా మరి రాబోయే దినాలు మరి దేవుని కాపుదల్లో మనమందరం ఉండాలని, ఆయన రక్షణలో మనమందరము సురక్షితంగా మరి రాబోయే దినాల్లో మనం నిరీక్షణ కలిగి దేవుడు మన పట్ల ఆయన కృపను చూపించబోతూ ఉంటూ ఉన్నాడు. మనం ఏదైతే కోల్పోయామో, దేన్నైతే మనం విడిచిపెట్టబడ్డామో తిరిగి దానిని పొందుకునే రీతిలో దానికి వెయ్యంతలుగా తిరిగి దేవుడు మనకు దయచేసే దినాలు త్వరలోనే ఉన్నాయని మనం విశ్వసించి ధైర్యపడి ఆయన కొరకు ఎదురుచూచు వారముగా మనం సిద్ధపడి ఉంటూ ఉండాలి. అనేక మంది అనుకుంటూ ఉంటారు, మరి నేను ఈ దేశంలో కుటుంబాన్ని విడిచిపెట్టి ఒంటరిగా ఉంటూ ఉన్నాను, నన్ను చూసే నాదుడు లేడు, నన్ను చూసే బంధువులు లేరు, నన్ను చూసే స్నేహితులు లేరు అని చాలామంది భయాందోళనతోనూ పిరిగితనంతోనూ మరి అలజడి కలిగిన హృదయాలతో చాలామంది ఉంటూ ఉన్నారు. అయితే ఇదే నాన్న దేవుడు మనకు గొప్ప వాగ్దానాన్ని చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఏంటి అని అంటే, నేను నిజముగా నిన్ను చూచుచున్నాను. హీ ఈస్ ట్రూలీ కేర్స్ అబౌట్ అస్. ఆయన నిజముగా మన గురించి తృష్ణ కలిగి ఉన్నాడు. నిజముగా మన గురించి ఆయన చూస్తూ ఉంటూ ఉన్నాడు. మన కొరకు ఆయన అనేకమైన విధాలుగా తన ఆశీర్వాదాలు మన పైన కుమ్మరించబోతూ ఉంటూ ఉన్నాడు. ఆయన మన కష్టాన్ని చూస్తూ ఉంటూ ఉన్నాడు, మన వేదనను చూస్తూ ఉంటూ ఉన్నాడు, మన కన్నీటి ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. యథార్థవంతుల కొరకు ఆయన కన్నులు వెతుకుతూ ఉంటూ ఉన్నాయి. ఆయన పిల్లలైన మన కొరకు ఆయన చూస్తూ ఉంటూ ఉన్నాడు. మనకి ఏమిని సంభవించకుండా దేవుడు మన కొరకు చూస్తూ ఉంటూ ఉన్నాడు, మన కొరకు పట్టించుకుంటూ ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉంటూ ఉన్నాడు, మన కొరకు సమస్తము ఏర్పరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉంటూ ఉన్నాడు కదా, ఎన్నడూ మీ చేయి విడువను, నేను మిమ్మల్ని ఎడబాయను. నేను ఆయన నమ్మదగిన దేవుడు గనుక నీవు నమ్మిన, విశ్వసించిన, రక్షణ పొందిన ఆ దేవుడు నిన్ను ఎన్నడూ కూడా చేయి విడువడు, నిన్ను ఎడబాయడు. నిత్యము నీ కుడి చేయిని పట్టి ఆయన నడిపిస్తూ ఉంటూ ఉన్నాడు. అనేక మంది పరిస్థితి మనము బేరు చేసుకుంటే గనక అనేక మంది కన్నా నీ పరిస్థితి, నా పరిస్థితి ఇది నాకు చాలా మెరుగ్గా ఉంటూ ఉన్నది, చాలా చాలా మెరుగ్గా ఉంటూ ఉన్నది. అనేక మందితో మనము బేరీ చేసుకుంటే గనక, అనేక మందితో పోల్చుకుంటే గనక ఈ లోకంలో వారందరికన్నా నీ స్థితి, నా స్థితి చాలా మెరుగ్గా ఉంటూ ఉన్నది. చాలా ఆశీర్వదించాడు, చాలా కాపుదలు ఇస్తూ ఉంటూ ఉన్నాడు. అందును బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి.
అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథములో దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ చెబుతూ ఉంటూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై, నిన్ను నన్ను బలపరచుటకై, ఆయన ఎడల నమ్మకము విశ్వాసము కలిగిన నిన్ను నన్ను బలపరచటం కొరకు, ఈ దుర్దినాల్లో, ఈ భయంకరమైన స్థితిలో నిన్ను నన్ను బలపరచుట కొరకు ఆయన ఏం చేస్తూ ఉంటూ ఉన్నాడా? యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటూ ఉన్నాం. నిన్ను నన్ను బలపరచుట కొరకు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా, నీవు ఎక్కడ ఉన్నా, ఎటువంటి దానిలో నువ్వు చిక్కబడిపోయినా, నిన్ను బలపరచడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను కాచుకోవడానికి, నిన్ను కాపాడడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉంటూ ఉన్నది. మళ్ళీ ఒకసారి ఆ వాక్యం చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనములో, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరము చేయుచున్నది. ఇది నాన్న యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంటూ ఉన్నది. నిన్ను నన్ను బలపరచడం కొరకు, నిన్ను నన్ను ఉద్ధరించడం కొరకు, ఈ భయంకరమైన మహమ్మారి నుంచి కాపాడడానికి ఆయన కనుదృష్టి నిన్ను నన్ను వెతుకుతూ ఉంటూ ఉన్నది. ఆయన ఎడల యథార్థమైన భక్తిని విశ్వాసమును కనబరిచినట్లయితే ఆయన కనుదృష్టి నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నది. నీవెక్కడున్నా సరే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, అదే మాటని అపోస్తలుడైన పౌలు గారు పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే గనక, పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడు కాదు, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే గనక, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. మళ్ళీ చదువుతున్నాను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఇది నాన్న నీవైనా ఎవరైనా సరే, ఆయన కను దృష్టి నీ మీద పడతా ఉంటూ ఉన్నది. ఆయన నిన్ను దృష్టిస్తూ ఉంటూ ఉన్నాడు. మనం చేసిన ప్రార్థన వైపు ఆయన చెవులు ఉంటూ ఉన్నాయి. వారు చేసిన ప్రార్థనల వైపు ఆ చెవి ఆలకిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన ఆలకిస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుడు నీవెక్కడున్నా సరే నిన్ను చూడాలనుకుంటూ, నిన్ను చూసే ఉంటూ ఉన్నాడు. నీ స్థితిని మార్చడానికి, నీ పరిస్థితులు మార్చడానికి. మనం అనుకుంటూ ఉన్నాం, మనల్ని ఎవరు చూస్తున్నారు, ఎవరు రక్షించగలుగుతున్నారు, ఎవరు రక్షిస్తారు మనల్ని, నన్ను చూసే నాదుడు ఎవరు అని అనుకుంటూ ఉంటాం. కానీ అంతకన్నా ముందు దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన మనల్ని పరిశీలిస్తూ ఉంటూ ఉన్నాడు. నువ్వెవరో కానీ ఎవరైనప్పటికీ కూడా ఆయన కను దృష్టి నీ పైన ఉంటూ ఉన్నది. నిన్ను నన్ను రక్షించుకోవాలని, నిన్ను నన్ను కాపాడుకోవాలని, ఈ మహమ్మారి నుంచి తప్పించాలని, ఏ తెగులును నీ గుడారము సమీపించకుండా ఆయన చేయాలని, ఏ మరణకరమైన నీ గుమ్మములో ప్రవేశించకుండా ఆయన రక్తాన్ని నీ గుమ్మాలపైన ప్రోక్షించాలని, ఏ ఆత్మ నశించిపోకుండా ఆయన నిన్ను నన్ను చూస్తూ ఉంటూ ఉన్నాడు. ఒకసారి గనక మనం జక్కయ్య విషయంలో మనం చూస్తే గనక, జక్కయ్య యేసు ప్రభు గారిని చూడాలని చెట్టు ఎక్కినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే దానికన్నే ముందు యేసు ప్రభు గారు జక్కయ్యను చూసినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. జక్కయ్యను చూస్తూ ఉంటూ ఉన్నాడు. ముందుగానే యేసు ప్రభు గారు ఆయన గురించి తెలుసుకున్నాడు. ఆయనకి తెలుసు
ప్రతి వారి గురించి కూడా యేసు ప్రభు గారికి మనం తెలుసు. యేసు ప్రభు గారికి ముందే తెలుసు మన పరిస్థితి ఏంటో, మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో ముందుగానే యేసు ప్రభు గారికి తెలుసు. ఎందుకనంటే నీ కొరకు నా కొరకు ఆయన కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంటూ ఉన్నది. నీ ప్రార్థన నా ప్రార్థన వినాలని ఆయన చెవులు మన కొరకు తెరవబడుతున్నాయి. ఆయన మన ప్రార్థన వింటూ ఉన్నాడు. ఇక్కడ జక్కయ్య విషయంలో చూస్తే గనక మనం లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి గనక ఆ జక్కయ్య విషయంలో మనం చూస్తే గనక జక్కయ్య 19వ అధ్యాయములో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్య గురించి అక్కడ రాయబడుతూ ఉన్నది. సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అయితే ఆయన త్వరగా వెళ్ళి ఒక చెట్టు ఎక్కిన తర్వాత ఆయన చూడాలన్న ఆతృత జక్కయ్యలో కనిపిస్తూ ఉన్నది. అయితే యేసు ప్రభు గారు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఆ చెట్టు కిందకు వచ్చినప్పటికీ జక్కయ్యను ముందుగానే తెలిసిన, జక్కయ్య గురించి ముందుగానే గ్రహించిన యేసు ప్రభు గారు అక్కడ చెప్తూ ఉన్నారు. 5వ వచనంలో ఆఖరి భాగంలో మనం చూస్తే గనక జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చూసారా, జక్కయ్య అనుకున్నాడు, నేను ఆ యేసు ప్రభు గారిని నేను చూడాలి, ఆ రక్షకుని నేను చూడాలి అని అనుకున్నాడు. పొట్టువాడు ఆయన గురించి పరిగెట్టుకుని చెట్టెక్కాడు. అయితే జక్కయ్యలో ఉన్న తృష్ణ, జక్కయ్యలో ఉన్న ఆతృత యేసు ప్రభు గారికి తెలుసు. అందుగురించే ఆ జక్కయ్య ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా, అంటే ఆ ఊళ్ళో ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా ఆ చెట్టు కిందకు వచ్చినప్పటికీ జక్కయ్య దిగు, నేడు నీ ఇంట నేనా ఉండవలసి ఉన్నది. మనం ఒకటి గ్రహించుకోవాలి, నీవెక్కడున్నా సరే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. అయితే ఆయన్ని చూడాలన్న ఆతృత నీలో ఉన్నదా? యథార్థంగా జీవించాలన్న ఆ తృష్ణ మనలో ఉన్నదా? అందుకే కదా యథార్థవంతులను ఆయన చూడాలనుకుంటూ ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తించి నీతిగా, భక్తిగా, యుక్తిగా దేవుని ఎడల భయమును భక్తిని కలిగిన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. ఈ సమయంలో ఆ జక్కయ్య గురించి మనం చూస్తే గనక జక్కయ్య ముందుగా చూడాలనుకుంటున్నాడు. కానీ తర్వాత యేసు ప్రభు గారు అక్కడికి వెళ్ళి, ఇదిగో నీ ఇంట నేనా ఉండవలసి ఉన్నది, నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్య హృదయం మారు మనస్సు పొంది తనకి బేదలకు ఇవ్వవలసింది 4 అంతలుగా తిరిగి ఇచ్చినట్టు మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆయన మారు మనసు పొందుకుంటూ ఉన్నాడో నేడు రక్షణ నీ ఇంటికి వచ్చి ఉన్నదని యేసు ప్రభు గారు అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మనం అనుకుంటూ ఉన్నాం, నేను ఎక్కడున్నానో, ఏమై ఉన్నానో, ఏమైపోతూ ఉన్నానో అని నువ్వు అనుకోవచ్చు. కానీ యేసు ప్రభు గారు నీ గురించి చూస్తూ ఉన్నారు, నిన్ను చూస్తూ ఉన్నారు. నీవే పరిస్థితుల్లో చిక్కబడ్డావో, ఎటువంటి స్థితిలో నీవు ఉన్నావో యేసు ప్రభు గారు చూస్తూ ఉన్నారు. నీవెక్కడున్నప్పటికీ కూడా అంత జనసమూహంలో యేసు ప్రభు గారు జక్కయ్య గురించి ఆలోచించారు. జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. దేవుడు ముందుగానే నిర్ణయించి ఉన్నాడు. ఆయన బిడ్డలు ఎవరు ఉన్నారో, ఆయన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, ఆయన్ని చూడాలనుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఉన్నారో, ఆయన ఎడల యథార్థత కలిగి ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారితో ఉండాలనుకుంటూ ఉన్నాడు. ఇదే నాన్న యేసు ప్రభు గారు. ఆయన నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు, నన్ను గమనిస్తూ ఉన్నాడు, నన్ను రక్షించుకోవాలనుకుంటూ ఉన్నాడు. నువ్వెక్కడున్నా సరే, జక్కయ్య కూడా ఎక్కడున్నాడో జనాలకు ఎవరికీ తెలియదు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు గారికి తెలుసు జక్కయ్య ఎక్కడున్నాడు. జక్కయ్యని రక్షించడాన్ని బట్టి అనేక మంది అక్కడ ఆశీర్వదించబడ్డారు. ఒక్క జక్కయ్యను రక్షించడాన్ని బట్టి అనేక మంది దీవించబడ్డారు.
అలాగే ఈ దినాన్న నీవెక్కడున్నా సరే దేవుడు నీ కొరకు చూస్తూ ఉంటూ ఉన్నాడు. నీ బట్టి నీ కుటుంబాన్ని రక్షించాలనుకుంటూ ఉన్నాడు. నీ బట్టి నీ సమాజాన్ని ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు. భయపడిన అవసరం లేదు. నేను ఈ పరిస్థితిలో చిక్కుబడిపోయానా అని. ఆ పరిస్థితిని ఇచ్చిన దేవుడు దానిని తప్పించగల సమర్థుడు. ఏ పరిస్థితినైతే నీవెదుర్కొంటూ ఉన్నావో, ఏ శ్రమనైతే నీవెదుర్కొంటూ ఉన్నావో, ఆ శ్రమను దేవుడే ఇస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ శ్రమను తప్పించగలిగిన వాడు దేవుడై ఉంటూ ఉన్నాడు. ఏదైతే ఈ ప్రపంచాన్ని ఏళ్తా ఉంటూ ఉన్నదో, ఈ మహమ్మారిని తప్పించగలిగిన వాడు దేవుడే. యేసు రక్తము ద్వారానే ఇది కడగబడాలా. యేసు పరిశుద్ధ రక్తము ద్వారానే ఇది మహమ్మారి పారిపోవాలి. మనుషులు చేయలేరు. దేవుని జ్ఞానమును బట్టే ఇది తోలవేయబడుతుంది, కానీ మనుషుల వల్ల సాధ్యం కాదు. ఇది దేవుడే అనుమతించినది. దేవుడే అనుమతించినది కనుక దేవుడే దీనిని తరిమి కొట్టాలా. నువ్వు భయపడతా ఉంటూ ఉన్నావేమో, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో అని. దేవుడే ఇచ్చాడు, దేవుడే తప్పేస్తాడు. అటువంటి విశ్వాసము మనకు కావాలి. ఇక్కడ చూస్తే జక్కయ్య ఎక్కడున్నాడో ఏమో, కానీ దేవుడు జక్కయ్యను చూశాడు. అలాగే వేరే వేరే సందర్భాలు మనం చూస్తే గనక సమరయ స్త్రీ గురించి కూడా, సమరయ స్త్రీ ఉన్న పరిస్థితి భయంకరమైన పరిస్థితి అయినను ఆమెను యేసు ప్రభు గారు చూసి ఉంటూ ఉన్నారు. ఆమె ఏ పరిస్థితిలో ఉంటూ ఉన్నదో చూసి ఆ పరిస్థితి నుంచి తప్పించిన దేవుడు యేసు ప్రభు గారు. మనం గమనించాలి. జక్కయ్య ఎక్కడో ఉన్నాడో చూశాడు. ఇక్కడ సమరయ స్త్రీ తన పరిస్థితిని చూశాడు. దేవుడు తన పరిస్థితిని తప్పించాలని దేవుడు సంకల్పించాడు. అందుకే అది మనం చూస్తే గనక యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తే గనక, యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన గురించి మనం ధ్యానిస్తే గనక అక్కడ సమరయ స్త్రీ యొక్క పరిస్థితిని, సమరయ స్త్రీ యొక్క మార్పుని దేవుడు ఏ విధంగా కలిగించాడో మనం చూడొచ్చు. అక్కడ మనం చూస్తే గనక యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనములో, యాకోబు తన కుమారుడైన యేసేపుకు ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారును ఒక ఊరి వచ్చిన యేసుప్రభు గారు వెళ్తా ఉంటూ ఉన్నప్పుడు, ఆ సమరయ పట్టణంకి వచ్చినప్పుడు, ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు, అక్కడ బావి దగ్గరికి ఆ మధ్యాహ్న కాల సమయంలో 12 గంటలకి ఒక స్త్రీ నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వస్తుంది. అయితే ఆ సమయానికి యేసు ప్రభు గారు ఆ బావి వద్ద ఉండి అంత అలసిపోయిన తర్వాత తన శిష్యులు భోజనాన్ని కొని తీసుకొద్దామని ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత, అదే సమయంలో ఆ సమరయ స్త్రీ ఆ బావి వద్దకు వచ్చి నీళ్లు తోడుకోవడానికి వచ్చినప్పుడు ఆ సంఘటన మనం చూస్తే గనక 7వ వచనంలో, సమరయ స్త్రీ ఒకత నీళ్లు చేదుకుంటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగను. ఆయన శిష్యులు ఆహారం కొంటకు ఊరిలోకి వెళ్ళిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పను. ఎలయనగా యూదులు సమరయలతో సాంగత్యము చేయరు. ఈ మాటను బట్టి మనం గమనిస్తే గనక, నీవెట్టి పరిస్థితిలో ఉన్నప్పటికీ మామూలుగా అక్కడ చూస్తే గనక యూదులు సమరయలతో సాంగత్యము చేయకూడదు, చేయరు. పరిశుద్ధులు పాపుల గురించి ఆలోచించరు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పాపివైన నీ కొరకు నా కొరకు పట్టించుకుంటూ ఉన్నాడు. నీతోనూ నాతోనూ సాంగత్యం చేయాలనుకుంటూ ఉన్నాడు. మనము ఈ వాక్యాన్ని గనక ధ్యానించుకుంటే గనక దేవుని ప్రేమ మన పట్ల ఎంతగా ఉంటూ ఉన్నదో అది చెప్తూ ఉంటుంది. సమరయ స్త్రీ చెప్తూ ఉంటూ ఉన్నది, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, నీవే విధంగా నన్ను నీళ్ళు అడుగుతూ ఉంటూ ఉన్నావు. యేసు ప్రభు గారికి భేదాలు లేవు. యేసు ప్రభు గారికి తన పర భేదాలు లేవు.
యేసు ప్రభు గారికి మతం లేదు, యేసు ప్రభు గారికి కులం లేదు, యేసు ప్రభు గారికి జాతి లేదు. ఈ మానవ కోటి కూడా రక్షించబడాలి. ఈ మనుషులందరూ కూడా దేవుని పిల్లలే, దేవుని పిల్లలే, ఆయన కుమారులే. ఆయన ఈ మానవులందరినీ రక్షించడం కొరకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఈ సృష్టిలో ఉన్న నిన్ను నన్ను రక్షించడం కొరకు. నీవే జాతివైనా, ఉన్నతవాడువైనా, గొప్పవాడువైనా, గొప్ప కులానికి చెందినవాడువైనా, లేదంటే తక్కువ కులానికి చెందినవాడువైనా, ఏ జాతీయుడువైనా సరే, దేవుడు నిన్ను నీతో సహవాసం చేయాలనుకుంటూ ఉన్నాడు, సాంగత్యం చేయాలనుకుంటూ ఉన్నాడు. ఆమె సమర స్త్రీ బయటపడతా ఉంటూ ఉన్నది. ఏంటిది? ఇది అలాగ సాధ్యం? నువ్వు యూదుడు కదా, సమరయురాలతో ఏ విధంగా సాంగత్యం చేయాలనుకుంటూ ఉన్నావు? నన్ను నీళ్ళు ఏ విధంగా అడుగుతూ ఉంటూ ఉన్నావు? ఆ సంభాషణ మనం చూస్తే గనక అప్పుడు యేసుప్రభు గారు అంటూ ఉన్నారు, నీవు నీళ్ళు నాకు ఇచ్చేది. ఒకవేళ ఆ సంఘటనలు మనం చూస్తే గనక ఈ బావి దగ్గరికి వచ్చినప్పుడు 12వ వచనంలో మనం చూస్తే 12వ భాగంలో ఆఖరి భాగంలో మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? అక్కడ జీవజలము గురించి యేసుప్రభు గారు బోధ చేస్తూ ఉంటూ ఉన్నారు సమరయ స్త్రీతోటి. సమరయ స్త్రీకి సువార్తను చెప్తూ ఉంటూ ఉన్నారు. నేనిచ్చు నీళ్లతో నీకు నిత్య జీవం, నేనిచ్చు నీళ్లు తాగినవాడు ఎన్నటికి నీ దప్పిగొనడు అని గొప్ప వాక్యాన్ని అక్కడ ఆ సమరయ స్త్రీతో పంచుకుంటూ ఉంటుంటే, నీవు మా పితరుడైన యాకోబు కంటే గొప్పవాడువా అని అడుగుతూ ఉంటూ ఉంటే యేసు ప్రభు గారు ఆ సమరయ స్త్రీలో చూసిన గొప్ప విషయాన్ని ఆమెకి వివరించిన తర్వాత ఆమె కన్నులు తెరవబడ్డాయి. ఎందుకనంటే ఆ సమరయ స్త్రీని దేవుడు చూస్తూ ఉంటూ ఉన్నాడు. అది మనం చూసే గనక 15వ వచనంలో ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పుకొనున్నట్లును చేదుకొనుటకు కొంత దూరం రాకుండానట్లు నీ నీళ్ళు నాకు ఇంటికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనుమటి లేడనగా. ఆమె అడుగుతూ ఉన్నది, నీవిచ్చే ఆ జీవజలం నాకు ఇయ్యయ్యా, నాకు కూడా కావాలి, ఆ జీవజలం నాకు కూడా కావాలి, నేను కూడా అన్నట్టుకి దప్పుకొనకూడదనంటే అప్పుడు యేసుప్రభు గారు అంటూ ఉన్నారు, ఒక పరీక్షకు పెట్టారు ఆమెకి, నీ పెనిమిటిని తీసుకురా ఊర్లో వెళ్ళి అన్నప్పుడు ఆ సమరయ స్త్రీ చెప్తా ఉన్నది, నాకు పెనిమిటి లేడు అని ఆమె చెబుతూ ఉన్నది. అప్పుడు యేసుప్రభు గారు చెప్తూ ఉన్నారు 17వ వచనంలో, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితువనెను. ఆ సమరయ స్త్రీ గురించి దేవుడు అక్కడ ఆమెతో చెబుతున్న మాట, నీవు సత్యమే చెప్పితివి. అక్కడ చూసే కనుక 18వ వచనంలో, నీకు 5 పెనిమిట్లు ఉండేరి, నీకు ముందు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు భర్త ఉన్నాడు, ఆయన కూడా నీ భర్త కాడు. అంటే ఆమె పాపములో ఉంటూ ఉన్నది. పాపములో ఉన్న సమరయ స్త్రీని కూడా దేవుడు చూసి చెబుతూ ఉంటూ ఉన్నాడు, నీ పరిస్థితి ఇది, నీ ఒప్పుకుంటూ ఉన్నావు, నీ పరిస్థితి ఇది అని ఒప్పుకుంటూ ఉన్నావు, నేను దానిని చూస్తూ ఉంటూ ఉన్నాను. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు 6వాడు, ఆడు కూడా నీ భర్త కాదు. అయితే నీవు చేస్తూ ఉన్న పని గురించి అక్కడ దేవుడు చెప్తూ ఉంటూ ఉన్నాడు. సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు వెంటనే సమరయ స్త్రీ తన కన్నులు తెరుచుకుని, మనోనేత్రములు తెరుచుకుని వెంటనే అంటూ ఉన్నది కదా 19వ వచనంలో, అప్పుడు స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎస్, దేవుడు ప్రతిదీ చూస్తూ ఉంటూ ఉన్నాడు. అక్కడ చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూశాడు, ఇక్కడ పాపములో ఉన్న సమరయ స్త్రీని చూశాడు. ఎప్పుడైతే యేసు ప్రభు గారు వారి దగ్గరికి వచ్చారో, యేసు ప్రభు గారు వారిని చూచి రమ్మని పిలుస్తూ ఉంటూ ఉన్నారో,
ఎప్పుడైతే వారి మనోనేత్రములు తెరవబడ్డాయో వాళ్ళు రక్షించబడ్డారు. యథార్థవంతులుగా వాళ్ళు తీర్చబడ్డారు. ఇది నాన్న నీవైనా నేనైనా సరే ఆయన కొరకు మనం ఎదురు చూస్తే గనక, ఆయన మనము కనుగొనగలిగితే గనక, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన కనుదృష్టి మన చుట్టూ ఉంటూ ఉన్నది. మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి, మనల్ని తిరిగి లేవడానికి దేవుడు మన కొరకు చూస్తూ ఉంటూ ఉన్నాడు. మనం అదే ఏర్పడిన అవసరం లేదు. ఆయన స్వయంగా దేవాది దేవుడే నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాడు. నీ పరిస్థితిని చూస్తూ ఉంటూ ఉన్నాడు. నీవెక్కడున్నావో చూస్తూ ఉంటూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో చిక్కిపోయావో దేవుడు చూస్తూ ఉంటూ ఉన్నాడు. అది మనం గమనించుకుంటే గనక, ఇది నాన్న యేసు ప్రభు గారు నీ చెంతకు నాతో సాంగత్యము చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నాతో ఆయన మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. నాతోనూ ఆయన సహవాసం చేయాలనుకుంటూ ఉన్నాడు. నీ పక్కన నా పక్కన నడవాలనుకుంటూ ఉన్నాడు. నీ కుడి చేతిని నా కుడి చేతిని పట్టి నడిపించాలనుకుంటూ ఉన్నాడు. ఎటువంటి ఎడారిలో, ఎటువంటి అరణ్య ప్రదేశంలో నీవు చిక్కబడినప్పటికీ ఆయన రక్షించగలిగిన సమర్థుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడై ఉంటూ ఉన్నాడు. అయితే నీవు ఆయనతో సాంగత్యం చేయాలని అసలు నీకున్నదా? నీ జీవితాన్ని సరి చేసుకోవాలని నీకుంటూ ఉన్నదా? పాపుల రక్షకుడు యేసయ్యే, పాప విమోచకుడు యేసయ్యే. యేసుక్రీస్తు రక్తము ద్వారానే నీవు కడగబడితేనే గాని నీవు నీతిమంతుడిగా తీర్చబడవు, యథార్థవంతుడిగా మారలేవు. యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే కానీ నీ యథార్థవంతుడిగా మారలేవు. అక్కడ 2 సంఘటనలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుడు వారిని చూస్తూ ఉంటూ ఉన్నాడు. జక్కయ్యని చూశాడు. జక్కయ్యని పిలిచిన తర్వాత యేసుక్రీస్తుని జక్కయ్య అంగీకరించిన తర్వాత ఆయన మారు మనసు పొందుకున్నాడు. ఎప్పుడైతే మారు మనసు పొందుకున్నాడో, తను ఏదైతే అన్యాయంగా పొందుకున్నాడో తిరిగి దానిని ఇచ్చేశాడు. యథార్థతను అక్కడ చూపించాడు. సమరయ స్త్రీ విషయంలో కూడా, సమరయ స్త్రీ ఏ పాపములో ఉంటూ ఉన్నదో దేవుడు అక్కడ విశదీకరించాడు. చెప్పాడు ఆమెతోటి, ఇదిగో నీవు ఈ పరిస్థితిలో ఉంటూ ఉన్నావు, ఇప్పుడు ఉన్నది కూడా నీది కాదు, నీవు పాపంలో ఉంటూ ఉన్నావు, నువ్వు చేస్తూ ఉన్నదే పాపము, నువ్వు చూస్తూ ఉన్నదే పాపం అని చెప్పేసి అక్కడ యేసుప్రభు గారు చెప్పారు. వెంటనే ఆ సమరయ స్త్రీ యొక్క మనోనేత్రములు తెరవబడి, ప్రభువా నీవు ప్రవక్తవే, తన జీవితాన్ని మార్చుకుని తన ఊరినే రక్షణతో నింపేసింది. ఊర్లో ఉన్న ప్రతి వారిని దేవుని వైపు నడిపించడానికి ఆమె పూనుకుంటూ ఉన్నది. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆమెని చూస్తూ ఉంటున్నాడు. దేవుడు అతనిని చూశాడు. ఇది నాన్న దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉంటూ ఉన్నాడు. రాబోయే దినాల్లో నిన్ను నన్ను ఒక సాక్షిగా వాడుకోపోతా ఉంటూ ఉన్నాడు. ఒకవేళ నీవు మరణశయ్యపై ఉన్నా సరే, నీవు వ్యాధితో బాధపడతా ఉంటూ ఉన్నా సరే, నీవు భయంకరమైన క్షామములు ఉన్నా సరే, ఎటు తోచని స్థితిలో నీవున్నా సరే, నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే, నీకు దగ్గర బోలంత ధనం ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను చూస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నిన్ను చూస్తూ ఉంటూ ఉన్నది. అందుకే కదా మనం ద్వితీయోపదేశ కాండంలో చూస్తే ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. నీవు అరణ్యములో ఉన్నా, నువ్వు ఎడారిలో చిక్కుబడిపోయినా, భీకరమైన పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నా సరే, దేవుడు నిన్ను తప్పించాలనుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను చూస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన కను దృష్టి నిన్ను చూస్తూ ఉంటూ ఉన్నది. ఆ ఒక్క మాట చాలు, దేవా నాకెంత ఆనందం ప్రభు, నీ సమాధానం నాకు చాలు, నీ మాట నాకు చాలు, నువ్వు నన్ను చూస్తూ ఉంటూ ఉన్నావు చాలు. ఇంతవరకు మమ్మల్ని చూస్తూ ఉంటూ ఉన్న దేవుడు, మా పరిస్థితిని గమనిస్తూ ఉంటూ ఉన్న దేవుడు, నిలువెత్తు సాక్ష్యం మేమే 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 చాలా బలంగా నేను చెప్పగలుగుతాను. దేవుడు మమ్మల్ని చూస్తూ ఉంటూ ఉన్నాడు.
దేవుడు మమ్మల్ని చూడకపోతే ఈ స్థితి మాకు లేదు. ఆ యేసయ్య మమ్మల్ని చూడకపోతే గనక, ఆ యెహోవా కను దృష్టి మా మీద లేకపోతే గనక ఈ పరిస్థితి మాకు లేదు, ఈ స్థితి మాకు లేదు. ఈ దేశంలో ఈ విధంగా సేవ చేసే యోగ్యత మాకు లేదు. దేవుడు ఏ విధంగా పంపిస్తున్నాడో మాకు తెలియదు. మేము సుఖముగాను సౌఖ్యముగాను శాంతితోనూ సమాధానంతోనూ జీవిస్తూ ఆయన సేవ చేస్తున్నామంటే ఒకే ఒక్క కారణం, దేవుడు మమ్మల్ని చూస్తూ ఉంటూ ఉన్నాడు, మా స్థితిని చూస్తూ ఉంటూ ఉన్నాడు, మమ్మల్ని గమనిస్తూ ఉంటూ ఉన్నాడు. ఎస్, అదే సాక్ష్యము నీకు కావాలా? దేవుడు నిన్ను చూస్తూ ఉంటూ ఉన్నాడు, నిన్ను గమనిస్తూ ఉంటూ ఉన్నాడు. నీకేది లోటుగా ఉంటున్నదో దాన్ని నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఏదైతే నీ నుంచి తొలగిపోయిందో తిరిగి దానిని దయచేయాలనుకుంటూ ఉన్నాడు. కారణం, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను రక్షించుకున్నాడు, ఆయన నిన్ను కాపాడుకుంటూ ఉన్నాడు. నీ కొరకు ఆ సిలువలో రక్తమును కార్చాడు, నీ కొరకు నా కొరకు ఆ సిలువలో బలియాగమైపోయాడు. నిన్ను రక్షించడం కొరకు, నిన్ను తప్పించడం కొరకు, నన్ను రక్షించడం కొరకు, నా పాప పరిహారం కొరకు ఆయన సిలువలో బలియాగమైపోయాడు. సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి నాకు పునరుత్థానాన్ని దయచేసిన దేవుడు, నీకు పునరుత్థానాన్ని దయచేసిన దేవుడు తిరిగి నీ కొరకు రాబోతా ఉంటూ ఉన్నాడు, నిన్ను తప్పించడం కొరకు ఆయన చూస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే గనక ఎవరిని కోరుకుంటావు? నువ్వు ఏ విధంగా ఉంటావు? యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఆయన జనమే, ఆయన జనము గురించే 10వ వచనంలో మనం చూస్తే గనక, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాపల వలె వాణ్ణి కాపాడెను. హల్లెలూయా! ఎంత గొప్ప మాట చెప్తూ ఉంటున్నాడు ఇక్కడ తన భక్తుల గురించి మాట్లాడు. మన పితరుణ్ణి ఏ విధంగా తప్పించాడో నిన్ను నన్ను ఆ విధంగా తప్పించాలని ఇక్కడ చూస్తే కనుక, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని. ఎస్, ఈరోజు నిన్ను నన్ను కనుగొంటూ ఉన్నాడు. అరణ్య ప్రదేశంలో భీకరమైన ఎడారిలో నిన్ను నన్ను కనుగొంటూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉంటూ ఉన్నాడు. నిన్ను నన్ను కనుగొని ఆవరించి, మన చుట్టూ ఆయన మహిమను ఆవరించి పరామర్శించి తన కను పాపవలే వాణ్ణి కాపాడెను. ఇది నాన్న నీకు నాకు ఒక గొప్ప వాగ్దానాన్ని దయచేస్తూ ఉంటున్నాడు. అరణ్యములో చిక్కబడిపోయినా సరే, భీకరమైన ఎడారిలో నీవు తప్పిపోయినా సరే, ఆయన నిన్ను కనుగొంటా ఉన్నాడు, నిన్ను పరామర్శిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ మాట ద్వారా నీవు ఆదరణ పొందుకోవాలా? ఆయన నిన్ను పరామర్శిస్తూ ఉంటూ ఉన్నాడు. నీవు కోల్పోయిన దానికి, నీవున్న పరిస్థితికి ఆయన నిన్ను పరామర్శిస్తూ ఉంటూ ఉన్నాడు. మనుషుల పరామర్శ గురించి ఆలోచించమాక, మనుషుల పరామర్శ గురించి, మనుషుల ఫోన్ల గురించి, మనుషుల మాటల గురించి నువ్వు పట్టించుకోమాక. దేవాది దేవుడే నిన్ను పరామర్శిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన నిన్ను కనుగొంటూ ఉన్నాడు. ఆయన నిన్ను కనుగొని చెప్తూ ఉంటూ ఉన్నాడు, నిన్ను కాపాడుతాను, నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను తప్పించువాడును నేనై ఉంటూ ఉన్నాను. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటూ ఉన్నాం. మరి ఇటువంటి దేవుని కలిగి ఉన్న నీవు పిరిగితనము కలిగిన ఆత్మను కలిగి ఉండొద్దు. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్న నీవు ఏ ఆలోచనలకు నువ్వు లొంగిపోవద్దు, ఏ ఆలోచనలకి నువ్వు లొంగిపోవద్దు. ఏ భయాందోళనకి నీ హృదయాన్ని కలత చెందనివ్వకు. దేవుడు నీతో ఉంటూ ఉన్నాడు, నిన్ను కనుగొన్నాడు. నువ్వెక్కడున్నావో, ఒకవేళ చెట్టు మీద ఉన్నావా, నిన్ను కనుగొంటున్నాడు. ఒక పాపంలో ఉన్నావా, కనుగొంటున్నాడు నిన్ను.
నిన్ను చూస్తూ ఉంటూ ఉన్నాడు. భీకరమైన అరణ్య ప్రదేశంలో చిక్కబడిపోయి ఉంటూ ఉన్నావా? ఆయన కను దృష్టి నిన్ను పరామర్శిస్తూ ఉంటూ ఉన్నది. ఆయన మహిమ నీవెక్కడైతే ఉంటూ ఉన్నావో దానిని ఆవహిస్తూ ఉంటూ ఉన్నది. నీవున్న ప్రదేశమును దేవుని మహిమ ఆవహిస్తూ ఉంటూ ఉన్నది. ఆయన నీ చెంతనుంటూ ఉన్నాడు. నీ కొరకు ఆయన తిరిగి రాబోతా ఉంటూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభులు వారు తిరిగి రాబోతా ఉంటూ ఉన్నాడు. ఆయన రాకడలో నిన్ను నన్ను కనుగొనాలంటే నీవు నేను యథార్థ హృదయమును కలిగి, ధైర్యమును కలిగి, పట్టు వీడని ప్రార్థనను కలిగి, సరి అయిన జీవితాలను భక్తి శ్రద్ధలను కలిగి, దేవుని ఎడల నీతిని భక్తిని కలిగి, విశ్వాసమును కాపాడుకుంటూ మన పరుగును తుదముట్టించువారముగా మనం ఉండాలా. దేవుడు నిన్ను నన్ను కనుగొనే రీతిలో ఆయన ముందు కనబడే శక్తిని, ఆయన ముందు కనబడే సాక్ష్యమును నీవు నేను పొందుకుందాం. ఈ వాక్యము ద్వారా మనం బలపడదాం. ఆయన మనం కనుగొనబోతూ ఉంటూ ఉన్నాడు. ఆయన కనుగొని ఆయన పరామర్శించి మనల్ని ఆదరించబోతూ ఉంటూ ఉన్నాడు. సమస్తము తిరిగి నీకును నాకును దయచేయబోతూ ఉంటూ ఉన్నాడు. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మార్చు దేవా యథార్థమైనదిగా హృదిని మార్చు దేవా నీతో ఉండుటకు నీలో ఉండుటకు నీవు కుమ్మరివి నేను మంటిని మలచి రూపించుమని మా ప్రార్థన దేవా నీను నాదిగా హృదిని మార్చు దేవా నీతో ఉండుటకు నీతో ఉండుటకు కుమారివి నేను మంటిని మలచి రూపించుమని నా ప్రార్థన హృదిని మార్చు దేవా యథార్థమైనదిగా హృదిని మార్చు దేవా నీతో ఉండుటకు నీలో ఉండుటకు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన వాడివి, దయ కలిగిన వాడివి, మహోన్నతుడివి, జీవము కలిగిన వాడివి, అత్యున్నతమైన దేవా, ఈ మధ్యాహ్న సమయంలో నీ పాద సన్నిధిలో మరి ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు వందనాలు. ఇదిగో నాయన, నీ కను దృష్టి మమ్మల్ని కనుగొనాలని ఈ లోకమంతటా సంచరిస్తూ ఉంటూ ఉన్నది నాయన. మా ప్రార్థనల వైపు నీ చెవులు చూస్తూ ఉంటూ ఉన్నాయి. మా ప్రార్థనలు నీ చెవును పడుతూ ఉంటూ ఉన్నాయి. నీవు వింటూ ఉన్నావు. అందుని బట్టి మీకు వందనాలు నాయన. ఇది నాయన, ఒకవేళ మాలో ఎట్టి రీతైన భయమును గాని ఆందోళన గాని ఉన్నట్లయితే ప్రభువా, మా ఆందోళనను తీసివేయండి.
మా పిరిగితనాన్ని తప్పించమని అడుగుచూ ఉంటూ ఉన్నాం. మమ్మల్ని కనుగొని మమ్మల్ని ధైర్యపరిచి నీ ఆత్మను మాకు దయచేయమని అడుగుచూ ఉంటున్నాను ప్రభువా. ఎంత గొప్ప ప్రేమ నాయన అనేది. మేము పాప స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని చూస్తూ ఉంటూ ఉన్నావు. మా పాప స్థితిని మీరు కడుగుతూ ఉంటూ ఉన్నారు. మమ్మల్ని రక్షిస్తూ ఉంటూ ఉన్నారు. మా పాపాన్ని శుద్ధీకరిస్తూ ఉంటూ ఉన్నారు. నీ మాటను బట్టి నాయన, నీ మాటను బట్టి మాకిచ్చిన ఈ రక్షణ గొప్ప ప్రేమ నీకు వందనాలు. భీకరమైన అరణ్యములలో, భీకరమైన ఎడారులలో నీవు మమ్మల్ని కనుగొంటూ ఉన్నావు. మమ్మల్ని పరామర్శిస్తూ ఉంటూ ఉన్నావు. మమ్మల్ని ఆదరిస్తూ ఉంటూ ఉన్నావు. మమ్మల్ని నడిపిస్తూ ఉంటూ ఉన్నావు. ఎంత గొప్ప వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీ వాక్యము ద్వారా మా హృదయాలను బలపరుచుకొని నీవు మమ్మల్ని చూస్తూ ఉంటూ ఉన్నావని గుర్తెరిగి తిరిగి నీలో బలపడడానికి మీరిచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయనా, మా సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. సంఘ విశ్వాసులను పేరు పేరున మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఎవరైతే నాయన స్తోత్రం ప్రభా పనులు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటూ ఉన్నారో వారిని మీరు ఆదరించండి నాయన. వారి కొరకు మార్గములు తెరవమని అడుగుచూ ఉంటూ ఉన్నాం. ఎవరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటూ ఉన్నారో నాయన వారికి మార్గాలు తెరవమని అడుగుచూ ఉంటూ ఉన్నాం. వారి ఆర్థిక ఇబ్బందులను తీర్చమని అడుగుచూ ఉంటున్నాం. వారి యజమానులతో మాట్లాడమని అడుగుచూ ఉంటున్నాం. కనికరము కలిగి వారి పట్ల దయను కలిగి నాయన స్తోత్రం ప్రభా నీ సహాయమును వారి ద్వారా అందించమని అడుగుచూ ఉంటున్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉంటూ ఉన్నారో నాయన ఈ దినాన్న నాయన ఈ కరోనా మహమ్మారిని బారిన పడిన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నీ శిలువ రక్తాన్ని వారి పైన ప్రోక్షించండి అయ్యా. స్వస్థపరచండి. అయ్యా నీ బిడ్డలు భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుపోతూ ఉంటూ ఉన్నారు. మీరు చూస్తూ ఉంటూ ఉన్నారు నాయన. ఈ సమయంలో నాయన ఎవరైతే మా సహోదరులు ఉంటూ ఉన్నారో వారిని మీరు స్వస్థపరచమని అడుగుచుంటూ ఉన్నాను అయ్యా. వారిని స్వస్థపరచండి. గొప్ప సాక్షిగలుగా తిరిగి నీ బిడ్డలు నాయన నీ సన్నిధిలో నిలవబడి గొప్ప సాక్షిగా ఉండడానికి కృపను దయచేయండి. అనేక మంది ఆయన వేదన పడతా ఉంటూ ఉన్నారు. వేదనను తీర్చిన ఆయన మమ్మల్ని రక్షించండి. నీ కృపలో భద్రపరచమని నడిపించమని రాబోయే దినాలను ఆయన స్తోత్రం ప్రభా ఈ మహమ్మారిని అధిగమించిన ఆయన విజయోత్సవంతో ప్రార్థనా జీవితాలతో నాయన ప్రార్థనా విజయంతో నాయన ఆత్మశక్తితో మీ సన్నిధిలో ఉత్సాహంతో సంతోషంతో గంతులు వేస్తూ నిన్ను ఆరాధించే దినములు త్వరలోనే ఉన్నాయని విశ్వసించి నమ్మి ప్రార్థనతో ముందుకు వెళ్తా ఉంటూ ఉన్నాం. రాబోయే దినాలు అద్భుతంగా మా పైన నీ వర్షము కుమ్మరించమని అడుగుచుంటున్నాం. నీ ఆత్మను కుమ్మరించండి. నీ ఆత్మ బలమును కుమ్మరించండి. నీ అభిషేకంతో మేము ముందుకు వెళ్ళడానికి కృపను దయచేయండి. అద్భుతమైన అమోఘమైన నీ సేవను చేయడానికి ఆత్రపడమని అడుగుచుంటున్నాం. బలపరచండి. ఆత్మ ద్వారా బలపరిచి స్థిరపరచమని నేను ఈ దినాన్ని నేను స్తోత్రం ప్రభా పెద్దల భీమారావు గారి కుటుంబాన్ని ఆదరించండి. సావిత్రి గారిని ఆదరించండి. ఆయన మరి వారి కుటుంబ సమస్తాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాం. తల్లి వీరమ్మ గారిని నేను స్తోత్రం ప్రభా మీ చెంతనం ఉన్నారని మేము నమ్ముచుంటున్నాం. అలాగే నాయన దయామణి గారి కుటుంబాన్ని వారి మరిది గారి కుటుంబాన్ని ఆదరించమని అడుగుచుంటున్నాం. ఇంకొన్న నాయన ఎవరైతే వేదనలు ఉంటున్నారో వారందరినీ మీరు బలపరచండి. నెమ్మది సమాధానంతో నింపి నడిపించమని రాబోయే దినాల మేమందరము కూడా సంతోషంతో సమాధానంతో కలిసి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించమని త్వరలోనే నానే కరోనా వైరస్కి నాయన మందును కనిపెట్టే జ్ఞానమును వివేచనను మీరే అనుగ్రహించమని త్వరలోనే ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చిన ఆయన
అందరూ రక్షించబడినట్లు కృపను దయచేయమని. ఒకవేళ నీ చిత్తములో నాయన నీ రాకడే ముందుగా జరిగితే నాన్న నీ రాకడలో మేమందరం ఎత్తబడినట్లు మమ్మల్ని అందరినీ కూడా యథార్థవంతులుగాను నీతిపరులుగాను పరిశుద్ధులుగాను నీ రక్తములో మారు మనసు పొందువారుగాను మమ్మల్ని మార్చి నడిపించమని బలపరచమని ఒకానొక దినాన్న నీ ముందు నిలవబడాల సాక్ష్యాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుడు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం మనకనే తన విశ్వాసులెల్లరికీ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు రాబోయే దినాల్లో మనల్ని మన కుటుంబస్తుల్ని సంఘాలని అన్నిటిని ఏకపరిచి ఆయన మహిమార్థమై ఆయన నామ గొప్పతనానికి మనలందరినీ త్వరలోనే ఆయన సన్నిధిలో నిలవబెట్టబోతా ఉంటున్నాడు. ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో బలపడండి. మీరందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలు పెంచుకోండి, ఇంట్లో వద్దే ఉండండి, దేవునిలో బలపడండి, ఆరోగ్యవంతులుగా ఉండండి, ఆత్మలో మరి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండి బలపడమని మరొకసారి మిమ్మల్ని అందరినీ దీవిస్తూ దేవుడు కాపుదల సంరక్షణ మీకు అందరికీ దయచేయునుగాక. God bless you all.